చూసినట్లయితే ఈ పాలు విరిగిపోయాయి కదా. సో ఈ పాలు అనేది కంప్లీట్గా విరిగిపోయేదానికి నేను ఇక్కడ వచ్చేసి 2 స్పూన్స్ దాకా వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వెనిగర్ ప్లేస్లో నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి వెనిగర్ని యాడ్ చేసుకున్నాను. సో నేను ఆల్రెడీ విరిగిపోయిన పాలనే తీసుకున్నాను కదా. మీరు ఇక్కడ చూసినట్లయితే వెనిగర్ని యాడ్ చేసిన వెంటనే ఈ పాలు అనేది కంప్లీట్గా విరిగిపోయాయి కదా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పాలన్నీ కంప్లీట్గా విరిగిపోయి వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పల్చటి క్లాత్లో వేసుకొని కొంచెం అంటే కొంచెం కూడా వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత దీని లోపలికి కొంచెం కూడా కాలిపోకుండా ఒక బరువును పెట్టుకోవాలి. ఇలా బరువును పెట్టేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా ఒక 1 to 2 అవర్స్ వరకు ఓపెన్ చేయకుండా వదిలేసేయాలి. ఒక 1 to 2 అవర్స్ తర్వాత చూడండి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, విరిగిపోయిన పాలతో చాలా ఈజీగా సింపుల్గా పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా అలా పాలు విరిగిపోయినప్పుడు ఇలా ఒకసారి పన్నీర్ని